భారత రాష్ట్రపతి దేశ అత్యున్నత రాజ్యాంగ అధినేత గురించి ఈ సమగ్ర వీడియోలో తెలుసుకుందాం. భారత రాజ్యాంగం పార్ట్ వి ఆర్టికల్స్ 52 నుండి 62 వరకు రాష్ట్రపతి గురించి వివరిస్తాయి. ఈ వీడియోలో మనం పరిచయం, రాజ్యాంగ హోదా, అర్హతలు, పదవీకాలం, ఎన్నిక విధానం, వివిధ అధికారాలు, అత్యవసర అధికారాలు, తొలగింపు ప్రక్రియ వంటి అంశాలను పరిశీలిస్తాం. రాష్ట్రపతి రాజ్యాంగ హోదాను పరిశీలిస్తే భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి వివరిస్తుంది. ఇందులో రాష్ట్రపతి ప్రధాన భూమిక పోషిస్తారు. ఆర్టికల్ 52 ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి. ఇది దేశంలో అత్యున్నత పదవిని స్పష్టం చేస్తుంది. ఆర్టికల్ 53 కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి చెందుతాయని వివరిస్తుంది. ఆయన వీటిని స్వయంగా లేదా తన కింది అధికారుల ద్వారా నిర్వహిస్తారు. అయితే ఆయన నామమాత్రపు అధినేత కాగా వాస్తవ అధికారాలు ప్రధానమంత్రికి ఉంటాయి. రాష్ట్రపతి కావడానికి అర్హతలు ఆర్టికల్ 58లో ఉన్నాయి. అవి భారత పౌరుడై ఉండాలి, 35 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి, లోక్సభ సభ్యునిగా ఎన్నికవడానికి తగిన అర్హతలు ఉండాలి, లాభదాయక పదవిలో ఉండకూడదు, మానసిక వైకల్యం లేదా దివాలా తీసి ఉండకూడదు. ఆర్టికల్ 56 ప్రకారం రాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి ఏ సమయంలోనైనా తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించవచ్చు. రాష్ట్రపతి ఎన్నికను ఎలక్టోరల్ కాలేజీ నిర్వహిస్తుంది. ఇందులో పార్లమెంటు ఉభయ సభల ఎన్నికైన సభ్యులు, అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికైన సభ్యులు మరియు ఢిల్లీ, పుదుచ్చేరి సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువ లెక్కింపు విధానం ఉంది. ఎమ్మెల్యే ఓటు విలువను రాష్ట్ర జనాభా, ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా లెక్కిస్తారు. ఎంపీ ఓటు విలువను మొత్తం ఎమ్మెల్యేల ఓట్ల విలువ, మొత్తం ఎన్నికైన ఎంపీల సంఖ్య ఆధారంగా లెక్కిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి మరియు ఏక ఓటు బదిలీ పద్ధతి ద్వారా జరుగుతుంది. ఓటరు ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటు వేస్తారు. రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలలో ప్రధానమంత్రి, మంత్రులు, గవర్నర్లు, కాగ్, అటార్నీ జనరల్ మరియు యూపీఎస్సీ, ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ వంటి వారిని నియమించడం ఉంటుంది. శాసన సంబంధ అధికారాలలో పార్లమెంటు ఉభయ సభలను పిలవడం, రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం, బిల్లులపై సంతకం చేయడం మరియు ప్రతి ఎన్నిక తర్వాత మొదటి సమావేశంలో ప్రసంగించడం. రాష్ట్రపతికి 3 రకాల వీటో అధికారాలు ఉన్నాయి. అబ్సల్యూట్ వీటో, బిల్లును పూర్తిగా తిరస్కరించడం, సస్పెన్సివ్ వీటో, మళ్లీ పరిశీలించమని పంపడం, మరియు పాకెట్ వీటో, నిర్ణయం తీసుకోకుండా ఉంచుకోవడం. ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు. దీనికి చట్టంతో సమానమైన అధికారం ఉంటుంది. ఇది పార్లమెంటు తిరిగి సమావేశమైన 6 వారాలలోపు ఆమోదం పొందాలి. న్యాయ సంబంధ అధికారాల ప్రకారం ఆర్టికల్ 72 రాష్ట్రపతి శిక్ష పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించవచ్చు, మరణశిక్షను కూడా రద్దు చేయవచ్చు. ఆర్థిక సంబంధ అధికారాలలో మనీ బిల్లులు రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతి త్రివిధ దళాలకు సర్వసైన్యాధ్యక్షుడు. యుద్ధాన్ని ప్రకటించే లేదా శాంతిని కుదిర్చే అధికారం ఆయనకే ఉంటుంది. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి. అత్యవసర అధికారాల గురించి చూస్తే రాష్ట్రపతి 3 రకాల అత్యవసర పరిస్థితులను ప్రకటించవచ్చు. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర స్థితి, ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన మరియు ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర స్థితి. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతిని తొలగించడానికి మహాభియోగ తీర్మానం, ఇంపీచ్మెంట్ ప్రవేశపెట్టవచ్చు. దీనికి ఉభయ సభలలో 2/3 వంతు మెజారిటీ అవసరం. ఇప్పటివరకు ఏ రాష్ట్రపతి కూడా ఈ విధంగా తొలగించబడలేదు. రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఆయన కూడా లేని పక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ బాధ్యతలు చేపడతారు. రాష్ట్రపతి వ్యవస్థకు సంబంధించిన ముఖ్య అంశాలను ఈ మైండ్ మ్యాపింగ్లో చూడవచ్చు. అర్హతలు ఆర్ట్ 58, ఎన్నిక ఆర్ట్ 54, అధికారాలు, తొలగింపు ఆర్ట్ 61 మరియు అత్యవసర స్థితి. భారత రాష్ట్రపతి వ్యవస్థ రాజ్యాంగ పరిరక్షణకు, దేశ సమగ్రతకు పునాది. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.